హల్లెలూయా! మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి. గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ బాగున్నారా? నిద్రలేచారా? దేవాది దేవుని సన్నిధిలో మనం ఆయన ముఖదర్శనం చేసుకుందాము. మోకరిల్లుదామా? ప్రభువారికి మన యొక్క బలములు, బలహీనతలు అన్నీ ఎరిగి ఉన్నవారు కనుక మన బలహీన సమయములందు ఆయన మనల్ని బలపరుచువారు, మనకు సహాయం చేయవారు. కనుక మనము దేవుని పాద సన్నిధిని మోకరిల్లి అడుగుదాం. ఆయన అడుగువారికి నిశ్చయముగా మంచి యివ్వనిచ్చే తండ్రి. ఆయన యొక్క చిత్తము మన జీవితంలో పరిపూర్ణమగులాగున అడుగుదామండి. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ప్రేమించండి, అప్పుడు మీరు ప్రేమించబడతారు. దేవుని యొక్క మాదిరిని మీ ద్వారా రిఫ్లెక్ట్ అవునట్లుగా ఇతరులు చూచి దానిని దేవుని మహిమపరచినట్లుగా మీ యొక్క క్రియలను అన్యుల ఎదుట కనపరచండి. దేవుని నామము ఘనపరచబడుతుంది. అప్పుడు ప్రభువు మన అందరి పట్ల సంతోషించువారై ఉంటారు. కనుక దేవుని సంతోషించే జీవితం జీవిద్దామండి. ప్రభువా నాకు అట్టి జీవితాన్ని దయచేయండి అయ్యా. నీ యొక్క సారూప్యంలోనికి మమ్మల్ని మార్చండి తండ్రి అంటూ ఇవే ఎక్కువనే మనం ఆయన కృప కొరకై కనిపెడదాం. ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రము 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 నాయన. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతులకు యోగ్యుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 తండ్రి. ఎల్లవేళలా ప్రవ్వ మాతో ఉన్నవాడవు నాయన. కనుపాప వలె మమ్మల్ని కాపాడుతున్నవాడవు నాయన. ఈ రోజంతటిని మీ యొక్క పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము నాయన. మాకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా, మేలుకరముగా ఉన్నట్లుగా, దీవనకరముగా ఉన్నట్లుగా దీవించి ఆశీర్వదించండి ప్రభు. నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభు వేక్కుని మీ పాద సన్నిధిలో మోకరిల్లున్నారో వారందరినీ పేరు పేరున ఎత్తి పట్టుచున్నానయ్యా, సహాయం చేయండి. వారి పనుల్లో తోడుగా నడిపించండి. వారి మార్గములన్నీ మీకు అప్పచెప్తున్నామయ్యా, సరాలము చేయండి తండ్రి. ప్రయాణాల్లో క్షేమమును దయచేయండి తండ్రి. క్షేమంగా వారి గమ్యస్థానంలోకి వారిని చేర్చండి ప్రభువ. అనేక మంది ఇంటికి మరల తిరిగి రాలేకున్నట్లుగా కనుమరుగైపోతున్నటువంటి చాలా ప్రమాదకరమైన రోజుల్లో జీవిస్తున్నామయ్యా. అయ్యా, మీ యొక్క రాకడ దినములు సమీపిస్తున్నాయన్న సూచనలు అన్ని వైపులా కనిపిస్తున్నప్పటికీ నోవాహు కాలంలో ఉన్నట్లుగా తండ్రి ఇప్పుడు కూడా ప్రజలు చాలా చాలా బిజీ లైఫ్లో జీవిస్తూ తమని తాము మరిచిపోవునంతగా, తమ సృష్టికర్తను మరిచిపోయేంతగా ప్రభువ వారి పనిలో నిమగ్నమై ఉన్నారు తండ్రి. అయితే నాయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నటకు, అయ్యా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరుచుటకు ప్రభువ సమయము కేటాయించుకున్నటకు ప్రతి ఒక్కరికి జ్ఞానము దయచేయండి తండ్రి. వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగత సంబంధము మీతో కొనసాగించలాగున ప్రతి వారిని బలపరచండి తండ్రి. సాతాను సులువుగా చిక్కులు పెట్టు పాపములతో పడగొడుతున్నప్పటికీ ప్రభువ నీ బిడ్డలను ప్రభువ మీరు విడిచిపెట్టరు తండ్రి. మరలా మీ సన్నిధికి పరిగెత్తుకొని వచ్చినట్లుగా వారి హృదయాల్లో పరిశుద్ధాత్మడ మీరు క్రియ చేయండి. పరిశుద్ధాత్మ దేవ వారితో మాట్లాడండి ప్రభువ. మీ యొక్క ఆత్మ నింపుదలను తండ్రి తీసివేయకు. ఇదిగో దావీదు అడిగినట్లుగా అడుగుతున్నాం. అయా నా యొద్ద నుండి నీ ఆత్మను తీసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తొలగించకు. అలాగే మా జీవితాల్లో కూడా ప్రభువా, నీ బిడ్డల జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. అప్పుల సమస్యలతో ఉన్నవారి అప్పుల కాడిని విరగ్గొట్టండి. మీ స్వతంత్రమును దయచేయండి ప్రభువా. వారిని ఆశీర్వదించండి తండ్రి. గృహములు కట్టుకోలేక అనేక మంది సగములో వదిలేసిన వారు, ప్రార్థన వసతులు అడిగిన వారు ఉన్నారు ప్రభువా. వారి గృహాలు మీరే కట్టించండి. యెహోవాయే గృహాధిపతి అని వారు సాక్ష్యము చెప్పినట్లుగా వారికి సహాయం చేయండి. బిడ్డలు అనేక మంది జాబ్స్‌కు ప్రిపేర్ అవుతుండగా ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. మీ జ్ఞానంతో నింపండి. చిన్న బిడ్డలను దీవించండి. వారి ఎగ్జామ్స్‌లో, వారి చదువులో, రాకపోకల్లో తల్లిదండ్రులు సంతోషించు బిడ్డలుగా వారు ఎదుగుదురుగాక. మీ సన్నిధిని ఒలీవ మొక్కల వలె అభివృద్ధి చెందుదురుగాక. ప్రతి కుటుంబంలో భార్య భర్తలు ప్రభా మీ యొక్క సంబంధమును కలిగి ఉన్నట్లుగా
ఇదిగో ఈ గృహాధిపతి క్రీస్తని వారి ప్రేమను బట్టి ఇతరులు వారు పొగుడునట్లుగా ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య ఐక్యత, ప్రేమ, కుటుంబాలలో శాంతి, సమాధానమును విస్తరింపచేయండి తండ్రి. మీ ప్రేమను ప్రతిబింబింపచేయండి. పరిశుద్ధాత్ముడ మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. అనారోగ్యముగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాను. ముట్టండి, స్వస్థపరచండి. మీ యొక్క మాట సెలవిచ్చి ప్రభువా వారిని సంపూర్ణముగా స్వస్థపరచండి. మీ సాక్షిగా వారిని నిలవబెట్టండి తండ్రి. అది శరీర బలహీనత అయినా, ఆత్మీయ బలహీనత అయినా, మీ నామములో వారికి సంపూర్ణ విడుదల, స్వస్థత కలుగును గాక. మూయబడిన గర్భములు తెరవబడును గాక. ఎవరెవరైతే తండ్రి అనాథలుగా విడవబడిన వారు ఉన్నారో, విధవరాలు ఉన్నారో, వారి పక్షమున వ్యాజ్యమాడి వారిని పోషించు దేవానికి స్తోత్రం. భూమి ఆకాశము సృజించిన మీకు సమస్తము సాధ్యములని ప్రతి వారిని బట్టి మీకు వందనాలు చెల్లి అన్ని విషయములు మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ బంగారు పాదసన్నిధిలో సమర్పిస్తూ వారి ప్రాత్మ శరీరములు మీ అందుకు కంచెను వేస్తూ ప్రభువ మీ యొక్క రక్తము వారి మీదను వారి కుటుంబాల చుట్టూ ప్రోక్షిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో ఈ రోజంతయు నీ కాపుదలలో ప్రతి ఒక్కరిని పేరు పేరున సమర్పిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.